నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనారాయణ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ, బడ్జెట్ సమావేశాలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికపై నిర్ణయం తీసుకునే అవకాశం. అమ్మాయిలకు సిపి సజ్జనార్ హెచ్చరిక, పెళ్లి ముసుగులో యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచన. తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఏకసభ్య కమిటీ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 5 మృతి, ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కింది. సిట్ విచారణ నివేదిక అనంతరం ఏపీ ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఒక ఏకసభ్య కమిటీ నియమించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్పై విచారణ చేపట్టి సంచలన తీర్పు వెలువరించింది. తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం తేల్చి చెప్పింది. అదేవిధంగా ఆ ప్రత్యేక కమిటీ ఓవర్ ల్యాపింగ్ కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ అమ్మాయిలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. సాధారణంగా ప్రేమ పేరుతో జరిగే మోసాల గురించి మనం వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. వివాహం నిశ్చయమైన తర్వాత కూడా యువతులు వారి తల్లిదండ్రుల అపరిచితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మోసగాళ్లు ఇప్పుడు తమ పంథాను మార్చుకున్నారని సిపి సజ్జనార్ వివరించారు.
హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ అమ్మాయిలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. సాధారణంగా ప్రేమ పేరుతో జరిగే మోసాల గురించి మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. వివాహం నిశ్చయమైన తర్వాత కూడా యువతులు వారి తల్లిదండ్రులు అపరిచితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మోసగాళ్లు కూడా ఇప్పుడు తమ పంథాను మార్చుకున్నారని సిపి సజ్జనార్ వివరించారు. అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, వారికి కేవలం ఆశ్రయం కాదు భవిష్యత్తు కల్పించడమే లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ జిఎంఆర్ గ్రూపుకు చెందిన జిఎంఆర్ ఏరో అకాడమీ అలాగే ఎఫ్ఐసిసిఐలతో ఒప్పందాలు జరిగాయన్నారు. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ యువతకు విమానయాన రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, కార్గో మేనేజింగ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా అనాథ యువతకు భరోసా కల్పిస్తూ వారి ఆత్మనిర్భరులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు ప్రీ స్కూల్ ట్రైనింగ్ శిక్షణ కోసం అజీం ప్రెమ్జీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. To hold on to the state's traditional arts, craft, or even handcraft. సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి పనులను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టు పనుల నిర్ణీత గడువులో పూర్తి చేసేలా సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రులు అధికారులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న శిశు హత్య ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. బీసీజేఏసీ నాయకులు లక్డీకప్పులోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ కార్యాలయంలో డీజీపీని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్న దుర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పాలనలో కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు నిమిషాల్లో కేసులు ఛేదించేవారని, ప్రస్తుతం పట్టపగలు ఘటనలు జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు 1 కోటి ఆర్థిక సహాయం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఒకప్పుడు ఒక మహిళ పైన శంషాబాద్ లో దాడి జరిగిందంటే నిమిషాల మీద వాళ్ళ పట్టుకోవడం జరిగింది, పోలీసు ఛేదించడం జరిగింది. ఇంకెవరైనా అమ్మాయిల దగ్గర పోవాలంటే భయపడేవాళ్ళు. ఇక చూడండి, ఇప్పటిపల్లిలో పట్టపగలు ఒక అమ్మాయి పైన అత్యాచారం, తర్వాత చంపడం అనేక మంది మహిళల పట్ల. ఈరోజు ఒక మహిళ 2 నెలల పసిగుడ్డును ఎత్తుకొని, అయ్యా కనకరించండి, తన్నొద్దు, నా బిడ్డ ఉందన్న కూడా కాలితో తంటే ఎగిరిపోయి బండ మీద పడ్డాడు పిల్లోడు. అడుక్కుంటుంది. గుడి దర్శనం, ఈ గుడికి సున్నం వేసిన వల్ల మేమే, నేను ఎస్సీని, నేను రజకుని పెళ్లి చేసుకున్నాం, బీసీని, మేమే సున్నం వేసినాం ఈ గుడికి, 100 రూపాయల టికెట్ ఎందుకయ్యా, నా చిన్న పిల్ల ఉంది చూడండి అన్న కూడా కనికరం లేకుండా కాలుతో తన్నడం, వేలాది మంది అక్కడ చూడడం, కాలుతో తంటే రాయి మీద పడ్డాడు పిల్లోడు. కనికరం లేకుండా మళ్ళీ రూమ్లో తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఒక మహిళ తనను ప్రైవేట్ పార్ట్లు పిసికిండ్రు, రకరకాల హింసించిండ్రు ఎవరైనా చెప్తారా?
చెప్పండి, జరగకపోతే చెప్తారా? ఒక మహిళ అంతా ఏడ్చుకుంటూ నన్ను ఇట్లా చేసిండ్రయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు తీసుకోలేదు. నేను డీజీపీ గారిని అడిగినా, మీరు సీసీ ఫుటేజ్లు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నిన్న పోలీసులు ఎదుట లొంగిపోయారు. దేవ్జీ లొంగిపోయారనే వార్తలు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, కాలనీ వాసులు ఆనందంతో మునిగిపోయారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సుమారుగా 42 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన తిరుపతి మళ్లీ కుటుంబాల సభ్యుల మధ్యలకు రాబోతూ ఉండడంతో ఆయన నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో దేవ్జీకి పునరావాసం కల్పించాలని దేవ్జీ చిన్న తమ్ముడు తిప్పిరి గంగాధర్ కోరుతున్నారు. లొంగుబాటు వార్త నిజం కావాలని, తమ పెదనాన్నను ఒక్కసారైనా చూడాలన్నది తన కోరికని దేవ్జీ సోదరుడి కుమార్తె సుమ ఆకాంక్షించారు. మేము ముగ్గురం అన్నదమ్ములం, ఒక అక్కయ్య. ఫస్ట్ మా ముగ్గురి కంటే పెద్ద ఆమె అక్క ఆమె హైదరాబాద్లో సెటిల్ అయింది. తర్వాత మా పెద్దన్న తిరుపతి అలియాస్ దేవ్జీ, దాని తర్వాత మా నడిపన్న తిప్పిరి వెంకటేష్, చివరిగా నా పేరు గంగాధర్. ఎంతవరకు చదువుకున్నారు? విద్యాభ్యాసం పరిస్థితి అన్నది మీది కుటుంబం? మా అన్నయ్య తిరుపతి విద్యాభ్యాసం కొరట్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. అప్పుడు ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో చేరి ఈ పోలీస్ నిర్బంధం కానీ చిన్న చిన్న ఏబీవీ ఉన్న ఆర్ఎస్యు గొడవల మధ్యలో నిర్బంధం ఎక్కువై కేసులో వలన అతను యూజీ కావడం జరిగింది. అతను యూజీ అయ్యి సుమారు ఇప్పటి వరకు 42-43 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబానికి ఎటువంటి ఇప్పుడు కూడా కలవలేదు. మేము కూడా కలుద్దాము అనుకున్నా అని కూడా పరిస్థితులు అనుకూలంగా లేకుండే కాదు. పోలీస్ నిర్బంధం వల్ల మేము కూడా కలవలేదు. అయితే ఈ సరెండర్ వార్త అనేది మాకైతే సంతోషదాయకంగా ఉన్నది. ఇది నిజమే అని మేము భావిస్తున్నాము. అతను క్షేమంగా ఇంటికి వస్తాడు అని కూడా ఆ పోలీసులు ఎలాంటి హాని తలపెడతారని కూడా మేము నమ్ముతాం. ఎక్కడ ఉంటారు? కుటుంబంలో మా అమ్మ నాన్న చనిపోయాడు, మా మేనత్తుండే అల్లుడు చనిపోయాడు, మా నడికన్న కూడా చనిపోయాడు. చివరైనటువంటి నేను, నాకు ముగ్గురు పిల్లలు. పేరు తిప్పిరి సుమ, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మా పెద్దనాన్న గారు. లొంగుబాటు వార్త నిన్న వచ్చినప్పటి నుండి మా కుటుంబ సభ్యులం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆపరేషన్ కగర్ స్టార్ట్ అయినప్పటి నుండి మేము కూడా మా పెద్దనాన్న తిరిగి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది అని నమ్మకం పెట్టుకున్నాము. అది నిజమయ్యే రోజు వచ్చినందుకు మా హ్యాపీనెస్కి ఇంకా ఏ అవధులు లేవు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు, అన్నప్రసాద వితరణ వంటి సౌకర్యాలు కల్పించారు. భక్తులు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతుంది. ఇంద్రపూజ చేయమంటున్నారని చెప్పేసి గోపార్ధనగిరికి ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీ నియోజకవర్గ కన్వీనర్ భిక్షం యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద జరుగుతున్న బీసీ సింహగర్జన మహాసభకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నాగవరపాడులోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. బీసీ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న తమ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అడుగుజాడల్లో నడుస్తామని వారు స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని కన్వీనర్ భిక్షం యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన గుడివాడ నియోజకవర్గం నుండి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి
గుంటూరు విజయవాడ మయానుండ బీసీ సింహగర్జనకు బయలుదేరడం జరుగుతుంది. రామచంద్ర అన్న తలపట్టినటువంటి కార్యక్రమానికి మేమంతా తరలివెళ్ళడం జరిగింది. బీసీల ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు హక్కు సాధనల కోసం ఆయన కృషి చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఆ బీసీ సంఘానికి మా అందరి మద్దతును గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున మా అందరి మద్దతు ఆయనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కూడా దీనికి సహకరించి ఈ బీసీ గర్జనని జయప్రదం చేయడం జరుగుతుంది. బీసీ సింహగర్జనానికి బయలుదేరుతున్నాము. ఈ సభలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల యొక్క హక్కులు సాధన కోసము పోరాటం చేస్తున్నారు. అలాగే ఈ సభకు విచ్చేయడానికి ఎస్సీ ఎస్టీలు కూడా మాకు మద్దతు ఇచ్చి సభకి విచ్చేస్తున్నారు. అలాగే అన్నగారు ఈ సభను విజయవంతం చేయడానికి గుడివాడ తరపు నుంచి మా బోయిన భిక్షు యాదవ్ గారు ఈ భారీ బహిరంగ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీల ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం చేసే పోరాటం రామచంద్రయ్య గారు చేసే బీసీ సింహగర్జన. దానికి గుడివాడ నుంచి బీసీవై పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అంతేకాదు బీసీ సంఘాల నుంచి పార్టీలకు అతీతంగా అందరూ బీసీల సోదరిమణులు చాలా మంది బయలుదేరారు. వాళ్ళందరికీ నా వంతుగా ఆ సైనికులకి, మా బీసీల హక్కుల కోసం చేసే పోరాటానికి చేసే సైనికులందరికీ నా వంతుగా నేను ఆహార పొట్లాలను పంపిణీ చేయదలుచుకున్నాను. సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు భారీ నిరసన ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రైతు నాయకులు మండిపడ్డారు. ముఖ్యంగా రైతు భరోసా పంపిణీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రావేందర్ విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా సకాలంలో అందేవని, కానీ 24 గంటల ఉచిత కరెంటు కూడా కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. ముఖ్యంగా రైతులకు సాగునీరు విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. మా గౌరవ కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వస్తాయి రైతు బంధుకు రామ్ చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పిండు. ఆయన గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే అవలంబిస్తుంది. ఇప్పటి వరకు 5 సార్లు వేసే రైతు బంధును 2 సార్లు వేసి చేతులు దులుపుకున్నాడు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయనకు రైతు బంధు మీద ధ్యాస కలిగి ఏదో ఒక ప్రకటన ఇచ్చి తప్పించుకుంటుండు. ఖచ్చితంగా మేము ఈరోజు ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడా బాగుపడదు. కాలగర్భంలో ఎందరో ఇలాంటి రేవంత్ రెడ్డి అటువంటి ఎందరో కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర ఉంది. ఖచ్చితంగా రైతుల ఉసురు తీసుకుంటే మాత్రం ఈ రేవంత్ రెడ్డి సర్కారు అతి త్వరలోనే కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారు ఇవ్వనటువంటి హామీ రైతు బంధు, ప్రజలకు హామీ ఇవ్వలేదు. కానీ రైతులు బాగుండాలా, రైతు సంక్షేమం బాగుండాలా, రైతు రాజ్యం ఉండాలన్న ఒక ఉద్దేశంతో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం రైతు బంధు, నిరంతరాయ కరెంటు, ఎరువులను అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 12 గంటల కరెంటు ఇస్తూ రైతులు చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు ఇప్పటికే. కాబట్టి వెంటనే రైతులకు రైతు బంధు విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎద్దేడ్చిన యువసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు రైతుల పక్షపాతిగా ఉండి రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను అంధపాతాలకు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీ స్వామివారి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవపై ఊరేగించారు. 5వ రోజు బ్రహ్మోత్సవాల భాగంగా లక్ష్మీనరసింహుడు
పొన్నవాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చారు. పొన్నవాహన సేవపై లక్ష్మీ నరసింహుని అందంగా అలంకరించే వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తెర వీధుల్లో ఊరేగించారు. పొన్నవాహన సేవలో లక్ష్మీ నరసింహుణ్ణి ఆలయ తూర్పు గోపురం నుంచి అధిష్టింపజేసి మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పొన్నవాహన సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. భూపేతంగా నవాన్నిక దీక్షాపూర్వకంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నృసింహస్వామి వారు కృష్ణ పరమాత్మ రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై పారువేట కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం నుంచి రాయచోటి పట్టణపుర వీధుల గుండా కోలాటాలు, మేళతాళాలు, డప్పుల వాయిద్యాల మధ్య పారువేట ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపులో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. ఈ పారువేట కార్యక్రమం హిందూ ముస్లిం బాయ్ అంటూ కలిసి చేశారు. ఈ పారువేట కార్యక్రమానికి వచ్చి ముందుండి నడిపించిన ముస్లిం మత పెద్దలకు ఆర్టీఓ శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు పారువేట మహోత్సవం చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో అశేష భక్తజన వాహిని తోడు రాగా స్వామివారు పారువేటకి వెళ్ళి తిరిగి మళ్ళీ మంగళవాద్యాలతో ఇక్కడ ఈ తానా సర్కిల్ నుండి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున తహసీల్దార్ గారు వారి టీము, తర్వాత ఏఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ డిఎస్పీ గారు కూడా చాలా బాగా చక్కగా ఏర్పాటు చేశారు. అందరికీ తెలిసిందే రంజాన్ మాసము, ఒక్క పొద్దులు ఉన్నాయి. ఇక్కడ నమాజ్ టైము అండ్ స్వామివారి ప్రొసెషన్ టైము రెండు ఒకే టైంలో వచ్చాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి అండ్ ఎస్పీ గారి ఆదేశాల మేరకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా అన్ని కేర్స్ తీసుకున్నాము. సో ఇది ప్రశాంతంగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దీనికి సహకరించిన ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ముందుగా ఈ పీస్ కమిటీ పెట్టడం కానీ, అందులో నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఈరోజు పకడ్బందీగా ప్రతి చోట కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, ఎస్పీ గారు ఆయన స్వయంగా వచ్చి ప్రతి చోట కూడా అందరినీ పలకరించి వారి యొక్క డ్యూటీస్ తెలియజేయడం వల్ల ఈరోజు చాలా విజయవంతంగా ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాము. అలాగే ఇక్కడున్న ముస్లిం సోదరులు అయితే కానీ, హిందూ సోదరులు కానీ, పోలీసులు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించడం, సమయం కూడా ఏ సమయం అయితే చెప్పారో అదే సమయానికి రావడం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా సహకరించారు పోలీసులకి. దీనివల్ల చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం. విశాఖపట్నం నగరంలోని అరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా హత్య, దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. గత ఫిబ్రవరి 11 అరిలోవా దుర్గానగర్కు చెందిన కాపు లక్ష్మి ఇంట్లో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై అరిలోవా పోలీసులు క్రైమ్ నెంబర్ 46/2026గా కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 103, 305 కింద దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు వంజరపు శివగంగరాజు అలియాస్ టాటా శివను అరెస్టు చేశారు. అతను ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోనేరుగట్టు గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసుపై మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. If you put an update, stay tuned in.